ఒకసారి ఒక అందమైన పచ్చని అడవిలో నలుగురు మంచి స్నేహితులుండేవారు. వాళ్ళు తెలివైన కుందేలు, చురుకైన కోతి, మధురంగా మాట్లాడే చిలుక, చిన్నదైన కష్టపడే ఉడత. ఒకరోజు ఉదయం అడవి చాలా ప్రశాంతంగా ఉంది. కుందేలు ఆకులతో చేసిన పుస్తకం చదువుతోంది. కోతి ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకి దూకుతూ ఆడుకుంటోంది. చిలుక మధురంగా పాట పాడుతోంది. ఉడత గింజలు దాచుకుంటోంది. అంతలో డింగ్ డాంగ్ అని అడవంతా ఒక విచిత్రమైన గంట శబ్దం వినిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. కోతి, ఈ అడవిలో గంట ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది. చిలుక, నేను ఆకాశం నుంచి చూసినా ఎవరు కనిపించలేదు అని చెప్పింది. ఉడత, నాకు కొంచెం భయం వేస్తోంది అని చెప్పింది. కుందేలు, భయపడొద్దు, మనం కలిసి ఆ శబ్దం ఏమై ఉంటుందో తెలుసుకుందాం అని చెప్పింది. అప్పటినుంచి వాళ్ళు నలుగురు కలిసి గంట శబ్దం వచ్చే దిశగా వెతకడం మొదలుపెట్టారు. చిలుక ఆకాశంలో ఎగిరి చుట్టూ గమనించింది. కోతి చెట్ల మీద నుంచి శబ్దాన్ని అనుసరించింది. ఉడత నేల మీద చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ సంకేతాలు చూసింది. కుందేలు అన్నింటితో కలిసి అనుసరించింది. చివరకు వాళ్ళు ఒక పెద్ద పాత మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నారు. ఆ చెట్టు వెనక నుంచి మెల్లగా ఏడుపు వినిపించింది. అక్కడ వాళ్ళు ఏం చూశారంటే, ఒక చిన్న జింక పిల్ల. దాని మెడకు ఒక చిన్న గంట కట్టబడి ఉంది. అది భయంతో ఏడుస్తోంది. జింకపిల్ల, నేను మా అమ్మా నాన్నల నుంచి దూరమయ్యాను, దారి తప్పిపోయాను అని ఏడుస్తూ చెప్పింది. కుందేలు దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఓదార్చింది. కోతి దారిలో ఉన్న అడ్డంకులు తొలగించింది. ఉడత నీరు తీసుకొచ్చి జింకపిల్లకి తాగటానికి ఇచ్చింది. చిలుక వెంటనే ఆకాశంలోకి ఎగిరి జింకపిల్ల కుటుంబాన్ని పిలుచుకుని వచ్చింది. కొద్దిసేపటికి జింకపిల్ల తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చారు. జింకపిల్ల వల్ల అమ్మ నాన్నని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంది. తమ పిల్లని చూసి వాళ్ల ఆనందానికి అవధులే లేవు. అడవిలోని జంతువులన్నీ సంతోషంగా చప్పట్లు కొట్టాయి. అడవి మళ్లీ నవ్వులతో నిండిపోయింది. అప్పుడే అడవిరాజు సింహం వచ్చి, స్నేహం, దయ, ఐక్యత ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, మీ నలుగురు నిజమైన వీరులు అని చెప్పి వాళ్ళని పొగిడింది. అప్పటినుంచి ఆ గంట శబ్దం అడవిలో భయంకరమైన శబ్దం కాదు, అది వాళ్ల నలుగురు స్నేహాన్ని గుర్తు చేసే మధురమైన శబ్దంగా మారిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, ఇతరులకు సహాయం చేయడం నిజమైన ధైర్యం. ఐక్యతతో కలిసి పనిచేస్తే ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది.